హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. జుట్టు బాగా విపరీతంగా ఊడిపోతుందా? పట్టుకుంటే చాలామంది కుచ్చులు కుచ్చులుగా వచ్చేస్తుంది అంటారు. బిఫోర్ నా హెయిర్ చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ నా ఇప్పుడు లాంగ్ హెయిర్ కూడా చూడబోతున్నారు. ఇది చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఒక మిరాకిల్ అనే చెప్పచ్చు. అంత జుట్టు ఊడిపోయే వాళ్ళకి ఇది ఒక్కసారి రాస్తే చాలు, జుట్టు ఊడటం అయితే దెబ్బకి ఆగిపోతుంది. అండ్ ఇంకొకటి, జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే ప్రతిరోజు బయోటిన్ తీసుకోవాలి. బయోటిన్ అంటే ఏంటి, అవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఉంటాయి అనేది చాలా వీడియోస్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ప్రతిరోజు ఆమ్ల ఉసిరికాయ జ్యూస్ని కూడా తీసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఫైనల్గా స్ట్రెస్ తీసుకున్న జుట్టు ఊడిపోతుందండి. అప్పటికి ఇప్పటికి నా హెయిర్ చూడండి ఎంత లాంగ్ అయిందో. మీరు కూడా ఇలాంటి హెయిర్ కావాలనుకుంటే ఈరోజు నేను చూపించబోయే మై ఫేవరెట్ హెయిర్ మాస్క్ని మీరు కూడా ట్రై చేయాల్సిందే. అవునండి, ఇది చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది. కేరళ అటు సైడ్ దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అది మీకోసం ఈరోజు. దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఫస్ట్, మీకు అందరికీ చాలామంది ఇళ్లల్లో ఉండే ఉంటాయి, ఒంటిరెక్క మందారం ఒకటి, ఇది ఆలోవెరా. నాకు కొంచెమే దొరికింది ఆలోవెరా, కొంచెమే తీసుకుంటున్నాను. అలాగే తులసి ఆకులు ఒక గుప్పెడు, మీ హెయిర్కి తగినట్లుగా. ఇది ఒంటరెక్క మందారం ఆకులు అనమాట. ఇవి అందరిళ్ళల్లో ఉంటాయి. లేదనుకుంటే ఇప్పుడు మనకి పొడి కూడా బయట దొరుకుతుందండి, తెప్పించుకోండి. ఇది వచ్చేసి బ్రింగ్రాజ్, గుంట గలగర ఆకు అంటారు. జుట్టుని నల్లబరచడానికి, మొలిపించటానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎస్. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి కలోంజీ, అలాగే రోజ్మేరీ. వీటన్నిటి లింక్స్ నేను ఇస్తానండి, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. మీకు ఎవరికైనా తెలియకపోతే ఇవి ఆన్లైన్ నుంచి పర్చేస్ చేసుకొని తెప్పించుకోండి, ఓకేనా. కలోంజీ సీడ్స్ అంటే ఇలా ఉంటాయండి. అలాగే ఇది వచ్చేసి రోజ్మేరీ. చాలామంది రోజ్మేరీ అంటే గడ్డి చెట్టు అంటారు, కాదండి, మంచి స్మెల్ వస్తుంది. మనకి ఇప్పుడు బ్లింకిట్లో కానీ ఇన్స్టామార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటున్నాయి. పచ్చిది రోజ్మేరీ దొరుకుతుంది, ట్రై చేయండి. ఇప్పుడు నేను మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇంకొక మాట అండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. నేను ఇది చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, రేపు పెట్టుకుందాం అనేది అస్సలు వద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అస్సలు హెయిర్కి అప్లై చేసుకోవద్దు. చక్కగా మిక్సీ పట్టుకుంటే ఇలా ఒక మంచి పేస్ట్ లాగా అయితే వస్తుంది. జుట్టు పెరగటానికి నేను మీకు కొన్ని సీక్రెట్స్ ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మెయిన్ ఏంటి అంటే స్ట్రెస్ ఒకటి. ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న జుట్టు ఊడిపోతుంది, అతిగా ఆలోచించడం. తర్వాత జంక్ ఎక్కువగా తీసుకోవటం, వాటర్ ఎక్కువ తీసుకోకపోవటం, ఎక్కువ హెయిర్కి డ్రైయర్లు పెట్టడం, స్ట్రైట్నర్లు పెట్టడం, అలాగే ఏ షాంపూ పడితే ఆ షాంపూ యూజ్ చేయటం, బాగా డ్రై చేసుకోక ముందే తలకి జడ వేసేసుకోవటం, కేరింగ్గా లేకపోవటం వల్ల కూడా జుట్టు బాగా ఊడిపోతుందండి. అయితే నేను చేసింది ఏంటి బిఫోర్కి ఆఫ్టర్ కంటే, బయోటిన్ అండి, బయోటిన్ సీడ్స్ అండ్ నట్స్ సీడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నాను. అలాగే ఆమ్లా షార్ట్స్ అండి, మీకు అందరికీ తెలుసు, ఉసిరికాయ. ఒక 2 ఉసిరికాయలన్నా జ్యూస్ చేసుకొని ప్రతిరోజు తాగండి. మాకు దొరకవు కదండి ఉసిరికాయలు ఎప్పుడు పడితే అప్పుడు అంటే, ఉసిరికాయ పొడి దొరుకుతుంది. లేదంటే ఇప్పుడు ఉసిరికాయలు వస్తున్నాయి, తెచ్చుకోండి. ఒక 3-4 కేజీలు తెచ్చుకొని శుభ్రంగా, వచ్చేది ఎండాకాలం కాబట్టి శుభ్రంగా తెచ్చుకొని నీళ్ళలో కూడా ఎండబెట్టుకోవచ్చండి. బాగా ఎండ అనే కాదు, టైం పడుతుంది, ఒక 4-5 రోజులు చక్కగా ఎండబెట్టుకోండి, ఓకేనా. ఎండబెట్టుకొని పొడి చేసుకొని వస్త్రకాళితం పట్టి నిల్వ చేసుకోండి. లోపలికి తీసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు లోపలికి. అట్లాగా హెయిర్కి మాస్క్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, స్కిన్కి, ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. మీకు అన్ని విధాలుగా యూజ్ అవుతుంది ఆమ్లా. అలాగే హలీమ్ సీడ్స్ అండి, హలీమ్ సీడ్స్ని తీసుకోవటం వల్ల కూడా జుట్టు బాగా పెరుగుతుందండి. మీకు ఇక్కడ నేను కుదిరితే ఇమేజెస్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. లేదనుకుంటే దాని మీద కూడా నేను వీడియో చేశాను, ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, ఆ వీడియోస్ కూడా చూడండి. బయోటిన్ ఒకటి, ఈ హలీమ్ సీడ్స్ ఒకటి, ఆమ్లా ఒకటి, ఈ 3 చాలా బాగా వర్క్ చేస్తాయండి హెయిర్ మీద. ఖచ్చితంగా మీరు ఈ మూడింటిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే ఇటువంటి హెయిర్ మాస్కులు కూడా హెయిర్ని చాలా నరిష్ చేస్తాయి, మాయిశ్చరైజింగ్గా ఉంచుతాయి.
సిల్కీగా ఉంటది. హెయిరు స్మూత్‌గా ఉంటది. ఆ డస్ట్, ఆ పొల్యూషన్ మొత్తం అంతా చక్కగా ఇలాంటి మాస్కులు పెట్టుకోవటం వల్ల మొత్తం పోతుంది. ఫాలికల్స్‌కంతా వెళ్ళినప్పుడు రూట్స్ నుంచి కూడా హెయిర్ గ్రోత్ బావుంటది. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, లోపలికి తీసుకోమని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లోపలికి తీసుకోమనే చెప్తాను మంచి ఫుడ్‌ని. అలాగే బయటికి పాజిటివ్‌గా ఉండండి. ఇటువంటి హెయిర్ మాస్కులు వేసుకోండి. నేను మీకు ఇంకా నా వీడియోస్‌లో చాలా ఇన్ఫర్మేషన్ అనేది చెప్దామనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కంప్లీట్‌గా చూసారు కదా! నచ్చిందా? ఫైనల్‌గా నా హెయిర్ చూడండి ఎంత బావుందో. మీరు కూడా ట్రై చేయండి. మంచి పిగ్మెంటేషన్ కూడా వస్తుంది. కలోంజీకి రోజ్‌మేరీ కలిపి మనం హెయిర్‌కి పెట్టుకున్నట్లయితే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. యాక్చువల్‌గా ఇది ఈరోజు నా వీడియో. నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బాయ్.